హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదా? అయితే 5 నిమిషాల్లో డెలీషియస్ అండ్ హెల్తీ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ స్మూతీ ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకుందాము. స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలున్నాయి. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. 1 కప్పు బ్లూబెర్రీస్ని తీసుకుందాము. బ్లూబెర్రీస్లో విటమిన్ సి, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. అలానే హార్ట్ డిసీజెస్ అండ్ డయాబెటీస్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ మీకు అందుబాటులో లేకపోతే ఫ్రోజన్ ఫ్రూట్స్తో కూడా ఈ స్మూతీ చేసుకోవచ్చు. 1 కప్పు గ్రీక్ యోగర్ట్ లేదా గట్టి పెరుగు తీసుకుందాము. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ లో ఫ్యాట్ మిల్క్ లేదా హోల్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సబ్జ గింజలు తీసుకొని ముందుగా వాటర్లో నానబెట్టుకొని యూస్ చేసుకోవచ్చు లేదా అలానే యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుందాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే అవిసె గింజలు లేదా వాటి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాము. ఇవి అన్నీ మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు మన స్మూతీ రెడీ అయిందా చూద్దాము. చూసారా, స్మూతీ రెడీ అయింది కదా. జనరల్గా స్మూతీస్ థిక్ టెక్స్చర్లో ఉంటాయి. బట్ నేను ఆఫ్ ద వీడియో కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని కాస్త థిన్గా చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో చల్లగా అండ్ హెల్తీగా ఉండే డ్రింక్ తాగాలనిపిస్తే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఫుల్ ఫైబర్ అండ్ న్యూట్రిషియస్ వాల్యూ ఉండే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ స్మూతీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. Subscribe to my channel and click the bell icon. Happy cooking Zindagi!